ఈ మోదీ తొత్తులను వచ్చే ఎలక్షన్లో మీరు చిత్తుగా ఓడించాలంటే, అభివృద్ధి చేయాలంటే, మన దేశాన్ని మన రాష్ట్రాల ద్వారా, అప్పుడు ఎన్టీ రామారావు ద్వారా, పివి నరసింహరావు గారి ద్వారా 42 ఎంపీల్లో 35, 36, 38 ఒకసారి రాజశేఖర రెడ్డి టైంలో గెలిచినప్పుడు ఏ విధంగా, అలాగే 95 నుంచి 2004 వరకు చంద్రబాబు టైంలో ఏ విధంగా 35 నుంచి 38 ఎంపీలు గెలిచినప్పుడు దేశాన్నే మనం తెలుగు రాష్ట్రాలు శాసించాయో, ఆ పాలన లేకుండా చేయడానికే ఇప్పుడున్న రాజకీయ నాయకులందరినీ మోదీకి తొత్తులుగా చేసుకున్నారు. కాబట్టి ఒక్క ప్రజాశాంతి పార్టీని 7569441275కి గ్రూపులు పెట్టి ప్రతి ఒక్కరు 100 మందిని 1000 మందిని చేర్పించి, గ్రూపు పేరే మీ నియోజకవర్గం పేరు, నిజామాబాద్, కరీంనగర్, తణుకు, విజయనగరం, పార్వతీపురం, ఎక్కడైతే అక్కడ ఆ గ్రూపుతో స్టార్ట్ చేసి మీరు త్వరలో గ్రూపులు పెడితే రాష్ట్రాలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. సమస్యలు, నిరుద్యోగ సమస్య, అప్పులు, మన దేశం అడుక్కుంటుంటే వరల్డ్ బ్యాంక్ అప్పులు ఇవ్వట్లే. మాట్లాడాలి, చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ మన దేశాన్ని పట్టించుకునే నాదుడే లేడు. మన లీడర్స్ వీక్గా ఉండబట్టే దాడులు, మన లీడర్స్ వీక్గా ఉండబట్టే ప్రపంచంలో మనం వీక్ అయిపోయాం. చైనా ఆక్యుపై చేస్తుంది, మన దేశం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడే నా యువతీ యువకులందరూ, నిరుద్యోగులు, ఉద్యోగులందరూ, కార్మికులు, కర్షకులందరూ కులాలకు మతాలకు అతీతంగా ఈ హిందూ క్రిస్టియన్, హిందూ ముస్లిం పెడుతున్న గొడవలు మానేసి ఇవి రాజకీయ కుట్రని తెలుసుకొని మీరు మార్పు తీసుకురండి, ప్రజాశాంతి పార్టీని గెలిపించండి.